హలో హాయ్ నమస్తే అస్సలం అయికుం. నేను ఇలా ఉన్నాను, మరి మీరెలా ఉన్నారు? మనందరం రోజు కష్టపడేది దేనికోసం? డబ్బు కోసం, మన కుటుంబం కోసం. కానీ ఒక చిన్న నిజం మనం ఎప్పుడూ ఆలోచించం. మనకు వచ్చే డబ్బు మన దగ్గరే ఎందుకు నిలవదు అని. జీతం వస్తుంది, సంతోషం వస్తుంది, కానీ నెల చివరికి మిగిలేది మాత్రం శూన్యం. అప్పుడు మనం అనుకుంటాం సంపాదించడం చాలా కష్టమని. కానీ నిజమేమిటంటే డబ్బు సంపాదించడం కష్టం కాదు, దాన్ని నిలుపుకోవడమే అసలైన కష్టమని. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకుందాం. మనకు వచ్చిన డబ్బు మన దగ్గర నిలబడకపోవడానికి కారణం మన సంపాదన తక్కువ కావడం కాదు, మన అలవాట్లు. మనలో చాలామంది ఒక చిన్న తప్పు చేస్తుంటాం. చిన్న ఖర్చులను పట్టించుకోం. ఇది చిన్నదే కదా అని వదిలేస్తాం. రోజుకు 50 రూపాయలు, 100 రూపాయలు అలా అనిపిస్తుంది. కానీ అదే ఖర్చు రోజు చేస్తే నెల చివరికి అది పెద్ద మొత్తంగా మారిపోతుంది. ఇంకో కారణం మనసు చెప్పినదే వినడం. మనకి అవసరం ఉందా లేదా అని ఆలోచించకుండా ఖర్చు చేసేస్తాం. నచ్చింది కొనేస్తాం. ఆఫర్ ఉంది, డిస్కౌంట్ ఉంది, ఇప్పుడే తీసుకోవాలి అనిపిస్తుంది. కానీ నిజానికి మనకి అవసరం లేనిదే ఎక్కువగా కొనేస్తాం. ఇంకో ముఖ్య విషయం, మనకి ఎంత డబ్బు ఉంది, ఎంత ఖర్చు చేస్తున్నాం, ఇది చాలామందికి క్లియర్గా తెలియదు. తెలియకపోతే మన డబ్బు మన కంట్రోల్లోనే ఉండదు. చివరికి డబ్బు ఎక్కడ పోయిందో కూడా తెలియదు అనే పరిస్థితి వస్తుంది. డబ్బు నిలబడకపోవడానికి కారణం పరిస్థితులు కాదు, మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు. మొదటి తప్పు, జీతం వచ్చిన వెంటనే సేవింగ్స్ పెట్టకపోవడం. మనలో చాలామంది ఇలా చేస్తాం. మొదట ఖర్చు మిగిలితేనే సేవింగ్స్ అని. కానీ నిజానికి మొదట సేవింగ్స్ చేయాలి, ఆ తరువాతే ఖర్చు పెట్టాలి. రెండవ తప్పు, మన ఖర్చులను ట్రాక్ చేయకపోవడం. ఎంత వచ్చేది, ఎంత అయిపోయేది మనకే తెలియకపోతే మన డబ్బు మన చేతిలో ఉండదు. డబ్బు మన దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి అది మెల్లగా పోతూనే ఉంటుంది. మనం చేసే మూడో తప్పు, ఇతరులతో పోల్చుకోవడం. పక్క వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, మనము అలాగే ఉండాలని అనిపిస్తుంది. వాళ్ళు కొత్త ఫోన్ కొనుగోలు చేస్తే మనకు కావాలనిపిస్తుంది. వాళ్ళు బయటికి వెళ్తే మనము వెళ్ళాలి అనిపిస్తుంది. ఇది అవసరమా కాదా అని ఆలోచించం. ఇది మన ఇగో. మనం చేసే 4వ తప్పు, రేపటి గురించి ఆలోచించకపోవడం. ఇప్పుడు బాగుంది కదా అని అనుకుంటాం, కానీ రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఒక చిన్న సమస్య వచ్చినా మన దగ్గర సేవింగ్స్ లేకపోతే మనకు మిగిలేది ఒక్కటే, అప్పు. అప్పుడు మనం రియలైజ్ అవుతాం, డబ్బు సంపాదించడం కష్టం కాదు, దాన్ని నిలుపుకోకపోవడమే అసలు తప్పు అని. ఇప్పటి వరకు మనం తప్పులు చూసాం. ఇప్పుడు ఒక చిన్న మార్పు చేస్తే మన డబ్బు మన దగ్గరే ఎలా నిలుస్తుందో చూద్దాం. మొదటిగా ఒక నియమం పెట్టుకోండి. జీతం వచ్చిన వెంటనే ఖర్చులు మొదలుపెట్టే ముందు కొంచెం డబ్బు పక్కన పెట్టండి. 10% అయినా సరే ముందుగా సేవింగ్స్, ఆ తర్వాత ఖర్చులు. రెండో నియమం, ఖర్చులను రాసుకోవడం అలవాటు చేసుకోండి. రోజుకు ఎంత ఖర్చు అయిందో ఒక చిన్న పుస్తకంలో అయినా రాయండి. మొదట చిన్న పని అనిపిస్తుంది, కానీ అది మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఎక్కడ అనవసరపు ఖర్చు అవుతుందో మీకు మీరే చూసి అర్థం చేసుకుంటారు. ఇక మూడవ నియమం, అవసరం, కోరికలు, ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోండి. కొనే ముందు ఒకసారి ఆలోచించండి, ఇది నాకు నిజంగా అవసరమా అని. అవసరమైతేనే కొనండి, కోరిక అయితే కొంచెం ఆగండి. ఇక 4వ నియమం, ఆలస్యం చేయడం నేర్చుకోండి. ఏదైనా వస్తువు కొనాలి అనిపిస్తే అప్పుడే కొనేయకండి. ఒకరోజు ఆగండి, మరుసటి రోజు కూడా అదే అవసరం అనిపిస్తే అప్పుడు కొనండి. ఇక 5వ నియమం, చిన్న సేవింగ్స్ని కూడా చిన్నగా చూడొద్దు. రోజుకు 50 రూపాయలైనా నెలకు అది 1500 అవుతుంది. అలాగే చిన్నగా మొదలైన సేవింగ్స్ భవిష్యత్తులో పెద్ద బలం అవుతుంది. ఈ చిన్న చిన్న అలవాట్లు మన డబ్బును కాపాడుతాయి, మన జీవితాన్ని సెక్యూర్ చేస్తాయి. మన ఇంట్లో నాన్నను ఎప్పుడైనా గమనించారా? చాలా తక్కువ డబ్బుతో కూడా ఇంటిని ఎంతో బాగా నడిపిస్తారు. పిల్లల అవసరాలు, ఇంటి ఖర్చులు, మరి కొంచెం సేవింగ్స్ కూడా ఎక్కడ చూపించకుండా, ఎవరికీ చెప్పకుండా అన్నీ బ్యాలెన్స్ చేస్తారు. ఎందుకంటే తనకు ఒక విషయం బాగా తెలుసు, అది డబ్బు విలువ. మనకు డబ్బు వస్తే మనసు కోరిందే ముందుగా గుర్తొస్తుంది, కానీ నాన్నకు డబ్బు వస్తే ఇంటికి అవసరమైందే ముందుగా గుర్తొస్తుంది. అదే తేడా. మనలో చాలామంది సంపాదించడంపై దృష్టి పెడతారు, కానీ నిలుపుకోవడం నేర్చుకోరు. చివరికి ఎంత సంపాదించినా మన దగ్గర ఏమీ మిగలదు. గుర్తుంచుకోండి, డబ్బు సంపాదించడం కాదు గొప్పది, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసి ఉండడమే గొప్పది. డబ్బు సంపాదించే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ దాన్ని నిలుపుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు కూడా అదే తప్పు చేస్తున్నారు అంటే ఇప్పుడే ఆపండి. చిన్న మార్పులు చేయండి, చిన్న నియంత్రణ పెట్టుకోండి. మీ ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే
డబ్బు సంపాదించడం కష్టం కాదు, దాన్ని నిలుపుకోవడమే అసలైన కష్టం. నేనిలా ఖర్చులను అదుపులో ఉంచుకుంటూ అవసరాన్ని మాత్రమే ముందుకు పెట్టుకుంటూ చిన్న చిన్న సేవింగ్స్ని నా బలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే నాకు ఒక విషయం అర్థమైంది, సంపాదించడం ఒక్కటే సరిపోదు, దాన్ని కాపాడుకోవడం కూడా నేర్చుకోవాలి. మరి మీరు కూడా ఇదే మార్గం ఎంచుకుంటారా, లేక ప్రతి నెల మళ్ళీ అదే శూన్యం దగ్గరికి వెళ్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయం రేపటి మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. గుర్తుంచుకోండి, డబ్బు సంపాదించడం గొప్పది, కానీ దాన్ని నిలుపుకోవడం ఇంకా గొప్పది. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.